హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో ఎవరైతే మనకు గతంలో మిస్టేక్స్ అనేది చేశారో, అంటే మనకు ఒక జియో నంబర్స్లో కానీ, లేదంటే హాల్ టికెట్స్ నంబర్స్, అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్లో కానీ, లేదంటే మీ యొక్క పేరెంట్స్ తాలూకు నేమ్స్లో కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు జోనల్ నెంబర్ అనేది 500 రూపీస్ పే చేసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మిస్టేక్ ఏదైతే చేశారో ఆ యొక్క మిస్టేక్స్ని క్లియర్ చేసుకునేందుకు మరొకసారి ప్రభుత్వం మనకు అవకాశం అనేది ఇచ్చింది. మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిషన్ చేశారో ఆ యొక్క అప్లికేషన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే డిలీట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. అలా డిలీట్ అనేది చేయండి. ఓకే, ఏ విధంగా డిలీట్ చేయాలనేది కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకు గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు పరిశీలన చేయొచ్చు. ఓకే, సో అలా డిలీట్ చేసిన తర్వాత మీరు ఏదైతే 500 రూపీస్తో మనీ పేమెంట్ చేసినప్పుడు జోనల్ నెంబర్ ఉందో మళ్ళీ అదే జోనల్ నెంబర్తో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనీ పేమెంట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఆల్రెడీ ఒకసారి 500 రూపీస్ అనేది చెల్లించిన తర్వాత మళ్ళీ మీరు 500 రూపీస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు సబ్మిట్ చేశారో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ తప్పుగా చేసి మళ్ళీ డిలీట్ చేద్దామంటే సాధ్యమైతే అవ్వదు. ఓకే, ఇది ఒకసారి మాత్రమే అవకాశం అయితే ఉంది. సో దయచేసి అభ్యర్థులు ఈసారి అయినా సరే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుకోండి. ఒకవేళ అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే మీకు ఈ యొక్క డిలీట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా, సో పూర్తి క్లారిటీ అనేది రావడం జరిగింది కదా. ఇది కూడా ఈ నెల 16 వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయ్యే డేట్ లోపే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ అనేది మనకు చాలా స్లోగా అయితే మనకు ఉంటుంది కాబట్టి సో దయచేసి అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఇంటర్నెట్ సెంటర్స్లో చాలా వరకు కూడా అభ్యర్థులందరికీ ఒకేసారి చేద్దామని చెప్పి వాళ్ళు కూడా కొంచెం కక్కుర్తితో ఏది పడితే అది చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే టైప్ అనేది చేస్తుంటారు. సో దయచేసి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అప్లికేషన్లో కనుక మనకు మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ కొంచెం ఇబ్బంది అనేది అయ్యే అవకాశం అనేది వెరిఫికేషన్ టైంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఆ యొక్క యూనివర్సిటీల తాలూకు ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే జియో నంబర్స్లో కానీ, ఓకే అడ్రస్లో కానీ, హాల్ టికెట్స్ నంబర్స్లో కానీ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇచ్చుకోండి. ఓకే, అండ్ అంతేకాకుండా సిగ్నేచర్ చేసేటప్పుడు ఫోటో కిందన బ్లాకింగ్తో సైన్ అనేది చేయండి. బ్లూయింగ్తో చేసినా పర్వాలేదు, కానీ ఎక్కువగా మనకు బ్లాక్తో చేయమని చెప్పి అక్కడ నోట్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఆ నోట్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే దానిపై యూజర్ గైడ్ అని చెప్పి మీరు ఏదైతే ఏ యొక్క వాటికి మీరు అప్లై చేస్తున్నారో పక్కన మనకు యూజర్ గైడ్ అనేది ఉంటుంది. ఓకే, సో వాటిని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మిస్టేక్స్ రాకుండా అప్లై చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్దాం. డిఎస్సిలో పర్సంటేజ్ల పితలాటకం, లాంగ్వేజ్ శ్రీజ అభ్యర్థులకు శాపం. ఈ నిబంధనతో వేలాది మంది పరీక్షకు దూరమయ్యే అవకాశం. సిలబస్ కూడా పెనుభారం. పైగా సిలబస్ ప్రకటించే తేదీకి పరీక్షకు 40 రోజుల సమయం. కొత్త సిలబస్పై పీఈటీ అభ్యర్థుల గగ్గోలు. ఫిజికల్ టెస్టుకు అధిక మార్కులపై మండిపాటు. వయసు ఎక్కువ ఉన్న వారు ఎలా అధిగమించాలంటూ ఆవేదన. మరోవైపు తెలుగు తమిళ బేరసాలని చెప్పి సాక్షిలో కథనం అయితే రావడం జరిగింది. డిఎస్సి 2018లో ప్రభుత్వం పేర్కొన్న పర్సంటేజ్ పితలాటకం లాంగ్వేజ్ టీచర్ అభ్యర్థులకు శాపంగా మారింది. బీఈడీలో ప్రవేశాలకు డిగ్రీ లేదా పీజీలో ఓసీలు 50%, బీసీలు 40% మార్కులు సాధించాలి. డిగ్రీలు పర్సంటేజ్ లేని పక్షంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినా సరే ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లోని ఈ పర్సంటేజ్ ఉంటే చాలని పేర్కొన్నారు. అయితే హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీకు డిగ్రీలో 50% ఉండాలని తాజా డిఎస్సి నిబంధన విధించారు. కానీ డిగ్రీలో 50% ఉత్తీర్ణ సాధించలేని వారు పీజీలో 50% ఉన్న ఆన్లైన్లో రిజెక్టెడ్ అని చెప్పి వస్తుంది. దీంతో అర్హత ఉన్న అన్యాయం గురవుతున్నామని చెప్పి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. అండ్ నెక్స్ట్ మనకు సిలబస్ కూడా భారంగా ఉందని చెప్పి కూడా తెలపడం అయితే జరుగుతుంది. వచ్చే నెల 11న జరగనున్న డిఎస్సి పరీక్షకు ఖరారు చేసిన సిలబస్ అనేది ఎంతో కఠినంగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉదాహరణకు పీజీటీలకు 50 పాఠాలు, విద్యా దృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ గ్రామర్, కవులు, రచయితల గురించి రాయాల్సి అయితే ఉంటుంది. ఇంతటి భారీ సిలబస్ను అక్టోబర్ 31న ప్రకటించారు. గతంలో తేలిగ్గా ఉండే సిలబస్ను ప్రకటించిన తేదీకి పరీక్షకు 60 రోజుల వ్యవధి అనేది ఉండేది. కానీ ఇప్పుడు 40 రోజుల సమయం ఇచ్చి కొత్త సిలబస్ మనకు కఠినంగా ఇవ్వడంపై మనకు అభ్యంతరం వ్యక్తం అవుతుంది. దరఖాస్తు చేసుకున్న జిల్లాలో పోస్టులు ఖాళీ లేకపోతే పొరుగు జిల్లాలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అనేది కల్పించాలని చెప్పి కూడా డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎవరైతే లాంగ్వేజ్ పండిట్స్ అయితే ఉన్నారో తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం అనేది చాలా భారంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది.
పీఈటీ అభ్యర్థుల విషయానికి వెళ్ళినట్లయితే సిలబస్ అనేది వీరికి కొత్తగా ఇవ్వడంతో పాటుగా ఫిజికల్ టెస్ట్కి 30 మార్కులు అనేది కేటాయించడం వల్ల ఎక్కువ వయసు ఉన్న వారైతే మనం అండ్ అంతేకాకుండా గర్భిణీ స్త్రీలైనా సరే చాలా ఇబ్బందులకు అయితే గురవుతారని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఈ యొక్క ఫిజికల్ టెస్ట్కి సంబంధించి మార్క్స్ అనేది ఎక్కువ వేస్తామని చెప్పి 10 లక్షలు కూడా బేరం అయితే చేస్తున్నట్లుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో ఈ విధంగా మనకు వివిధ రకాల మనం వార్తలు అయితే వింటూ ఉన్నాం. సో తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తుంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.